డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదైంది. గత 35 రోజుల కాలానికి గాను జరిగిన లెక్కింపుల్లో మొత్తం 2.17 కోట్ల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రధాన ఆలయం మరియు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా 1.58 కోట్లు, అన్నప్రసాదం హుండీల ద్వారా 59.82 లక్షలు సమకూరాయి. భక్తులు సమర్పించిన 42 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 280 గ్రాముల వెండి, 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయి. డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఈ ఆదాయం పట్ల హర్షం వ్యక్తం చేయగా, చైర్మన్ ముద్దునూరి వెంకటరాజు భక్తుల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున మరి హుండీలు తెరవగా 35 రోజులకు గాను 2,17,83,358 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 42 గ్రాములు 400 మిల్లీగ్రాములు, వెండి 1 కేజీ 240 గ్రాములు వచ్చింది. మరియు 13 దేశాల నుండి 73 విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మకర్తల మండల చైర్మన్ ముద్దునూరి వెంకటరాజు గారు, ధర్మకర్తలు మరియు డి సురేష్ బాబు అసిస్టెంట్ కమిషనరు మందపల్లి, అలాగే పివిఎస్ కామేశ్వరరావు గారు గ్రూప్ టెంపుల్స్ పలువేల, బి నరేంద్ర కుమార్ గ్రూప్ టెంపుల్స్ ఆత్రేయపురం, అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, మరి పత్రికా విలేకరులు, అలాగే కరూరు వైశ్య బ్యాంక్ వారు, మరి కెనరా బ్యాంక్ వారు, వీరందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశామని చెప్పి ఇది ఒక రికార్డు. దేవస్థానంలో అత్యధికంగా రికార్డు స్థాయి కలెక్షన్ అని చెప్పేసి భక్తులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.